హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ఓ మనసా కవ్వించకే 7వ భాగాన్ని వినేద్దాం. సునీత, నువ్వు పడుకో, ఇప్పటికే లేట్ అవ్వింది. నీ చేతులు అరిగిపోయాయో లేదో కానీ నీ మసాజ్కి నా కాలు మాత్రం అరిగిపోయిందే కోడలిపిల్ల అంటారు బామ్మగారు. అత్తయ్య అని అంటుంది సునీత. బామ్మగారు నవ్వుతూ వెళ్ళి పడుకో అని చెప్తారు. సరే అంటూ తన రూమ్కి వెళ్ళింది సునీత. బెడ్ మీద కూర్చొని చేతిలో ఉన్న బుక్ వైపు చూసి ఉన్న పలంగా ఎందుకు అమ్మని పిలిచావు? నీ కొడుకు గురించి లేదంట నా గురించా అని అడుగుతారు సురేష్. సురేష్ చేతిలో బుక్ తీసుకుని పక్కన కూర్చుని ఎందుకో మీకు తెలుసు కదా, మళ్ళీ ఎందుకు ఏమీ తెలియనట్టు అడుగుతారు. అమ్మని ఎందుకు పిలిచావు అని అంటాడు సురేష్. తిప్పి తిప్పి అదే క్వశ్చన్ ఎందుకంటే వేస్తారు. నువ్వు నీ కొడుకులా మాటలతో శాడిజం చూపిస్తావే బాబు అని అంటాడు సురేష్. అందుకే కదా మీ భార్యని అయ్యాను అని అంటుంది సునీత. సునీత, చెప్పండి సురేష్ గారు, నేను సీరియస్గా మాట్లాడుతుంటే నువ్వేంటి సరదాగా తీసుకుంటున్నావు? మరి ఏం చేయమంటారు? నేను కూడా మీలానే సీరియస్ ఫేస్ పెట్టి అడగనా? చెప్పండి, అడగనా అంటూ సురేష్ కళ్ళల్లో చూసింది. నువ్వు సూటిగా కళ్ళల్లో చూడకే, నాకు కోపం పోతుంది అని అంటాడు సురేష్. సురేష్ చేతిని పట్టుకొని వాడి మనసులో ఏముందో కొంచెం మనకి తెలుసు, కానీ వాడి బంధాలు ప్రేమలు వదిలేసి ఎందుకు ఇలా తయారయ్యాడనే కారణం మనకి తెలియాలి. అందుకే అత్తయ్యని పిలిచాను, అంతా అత్తయ్య చూసుకుంటుంది అని అంటుంది సునీత. సునీత చేతిని గట్టిగా పట్టుకుని వాడైతే వరుణ్ మాత్రం కాదే, నా కొడుకు ఎలా ఉండేవాడు? ఎప్పుడైతే ఆ పల్లెటూరు నుంచి తిరిగి ఇంటికి వచ్చామో అప్పటి నుంచి వాడి టైం ఎలా ఉంది అంటే ఒక్కోసారి వాడి తీరు చూసి నాకే భయం వేస్తుంది. నాకు భయం వేస్తుంది సురేష్. నువ్వు కూడా వాడిని అర్థం చేసుకోకుండా ప్రతిసారి ఎందుకు సీఈఓ అవ్వి అందరికీ పోటీగా ఉన్నావు అంటూ తనని విసిగిస్తావు? నేను కావాలని విసిగిస్తానా చెప్పు? కారణం కోసమే కదా. నా గురించి తెలిసి కూడా నువ్వు ఇలా మాట్లాడితే ఎలా సునీత? వాడిది ఉడుకు రక్తం అండి. అంతేకాదు మనకి అంటే అనుభవం ఉంది. వాడికి అనుభవం సంగతి పక్కన పెడితే వాడి వయసు ఎలాంటిది అంటే ఏదో సాధించాలి అన్న కసి పట్టుదల అనే వాడి మెదడులో తిరుగుతున్నాయి. లైఫ్లో వెనక్కి తిరగకుండానే మనకంటే నెంబర్ 1 బిజినెస్ మ్యాన్గా పేరు తెచ్చుకున్నాడు. వాడు 2 సంవత్సరాల్లో ఎంతలా ఎదిగాడంటే వాడి పట్టుదల చూసిన నాకే ఏదో తెలియని ఆనందం. అది మీరు కూడా చూశారు. ఒక్కటి చెప్పండి, వాడు ఈ రోజున అందరూ మెచ్చుకునేలా ఎదిగినందుకు మీకు సంతోషంగా లేదా? పిచ్చిదానా, ఎందుకు ఉండదే? వాడిని చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టే ఉంటుంది. అమ్మ పడుకుందా లేదా అని అడుగుతారు. అత్తయ్య నాతో పడుకుంటానని చెప్పింది, కానీ నాకు తెలిసి వరుణ్ దగ్గరికి వెళ్ళుంటుంది. కొడుకు కంటే మనవడే ఎక్కువ మా అమ్మకి అని అంటాడు సురేష్. అది నిజమేలే, నాకు అందరికంటే వాడే ఎక్కువ. చిరుకోపంగా చూసి గుడ్ నైట్ అంటూ బెడ్ మీద వాలాడు సురేష్. సునీత నవ్వుతూ సురేష్ చేతిని పట్టుకుని పడుకుంది. సునీత చేతిని గట్టిగా పట్టుకొని అందరికీ నువ్వంటే ఇష్టం రా, నాకైతే నువ్వే పంచప్రాణాలు, నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి వరుణ్ అంటూ ఆలోచిస్తూ పడుకున్నాడు. విండో దగ్గర నుంచి 2 చేతులు కట్టుకుని ఆలోచిస్తున్నాడు వరుణ్. పున్నమి చంద్రుని వెలుగులు అతని ఫేస్ మీద పడుతుంటే అలా చుక్కల్ని చూస్తూ ఆలోచిస్తున్నాడు. ఏంట్రా ఇంకా నిద్రపోలేదా అని అడిగారు బామ్మగారు. వెనక్కి తిరగకుండానే ఏంటి నానమ్మ నువ్వు పడుకోలేదా అని అడుగుతాడు వరుణ్. వెనక నుండి వరుణ్ భుజంపై చేయి వేసి మనస్ఫూర్తిగా పడుకుని 2 సంవత్సరాలు అవుతుందరా, నువ్వు కూడా మనశ్శాంతి కోసం ఆలోచిస్తున్నావు. వరుణ్ నవ్వుతూ ఏంటే ముసలి పెద్ద పెద్ద డైలాగ్స్ మాట్లాడుతున్నావు? నాకు మనశ్శాంతి కావాల్సినంత ఉంది, కావాలంటే నీకు ఇస్తాను, కావాలా చెప్పు అంటూ నవ్వుతూ వెనక్కి తిరిగాడు. మనవడు ముఖం చూసి 2 చేతులతో దిష్టి తీసి ఎంత అందంగా ఉంటాడో నా మనవడు. వేసిన ఐస్ క్రీమ్ చాలు కానీ ముందు పద, ఏదో మాట్లాడాలని వచ్చినట్టున్నావు అంటూ వసుంధర చేతిని పట్టుకొని రూమ్ బయట లాన్లోకి తీసుకుని వచ్చి అక్కడే ఉన్న సోఫాలో కూర్చోబెట్టి చెప్పవే నాని, ఏం మాట్లాడాలి అంటూ ఆమె ఒడిలో తలపెట్టుకుని ఆకాశం వైపు చూశాడు. నీకు తెలుసు కదరా, అక్కడ నా కొడుకు నీ గురించే బాధపడుతున్నాడు. తెలుసు అంటాడు వరుణ్. అన్నీ తెలిసి ఎందుకు కామ్గా ఉన్నావు? అవసరమైనప్పుడు నేనే చెప్తాను. అప్పటి వరకు ఇలానే ఉంటావా మొండిగా? అవును అంటూ కనులు మూసుకున్నాడు. వసుంధర వరుణ్ తల నిమురుతూ ఎందుకు ఇలా అయ్యావో నాకు అర్థం కావటం లేదు. ఈ బామ్మ అడిగినా చెప్పటం లేదంటే నేను కూడా నీకు అవసరం లేదా అంటూ కన్నీరు జాడవిడిచింది. కన్నీటి బొట్టు వరుణ్ ఫేస్ మీద పడగానే వెంటనే పైకి లేచి ఎందుకే ఏడుస్తున్నావు? ముందు ఆ గోదారి ఆపు. ఏంట్రా గోదారి అంటున్నావు? నువ్వు నీ తల్లిదండ్రులను బాధ పెడుతున్నావు, అది అర్థం కావడం లేదా? మీ నాన్న సంపాదించిన ఆస్తి ఉండగా అంతకు 100 రెట్లు సంపాదించావు. ఎందుకు ఇలా డబ్బు పిచ్చి మనిషిగా కాదు యంత్రంలా మారిపోయావు?
నానమ్మ అని అంటాడు. నోరు ముయ్, ఏమనుకుంటున్నావో, డబ్బు సంగతి పక్కన పెట్టు. ఎందుకు ఇంత కసిగా బిజినెస్లో అందరినీ తొక్కిపడేయటమే కాకుండా మీ నాన్న మాట కూడా వినడం లేదు నువ్వు? ఇకపై నేను ఎవరి మాట విననే, నేను ఇంకా ఇలానే ఉంటాను అని అంటాడు వరుణ్. అదే, ఎందుకు ఇలా మారిపోయావు? వసుంధర వైపు సూటిగా చూసి, అంతా నీ మనవరాలి వల్లే, దాని కారణంగానే నేను ఇలా తయారయ్యాను. అన్నీ తెలిసి ఎందుకు నానమ్మ ఇలా అడుగుతున్నావు అంటాడు వరుణ్. వసుంధర ఆ మాటకి బాధగా వరుణ్ వైపు చూసింది. వరుణ్ మాత్రం చాలా కూల్గా ఉన్నాడు. నా మనవరాలు ఏం చేసిందో నీకు తెలుసు, నాకు తెలుసు. ఇంతటితో ఈ విషయం వదిలే నానమ్మ అంటూ వసుంధర ఒడిలో పడుకొని, కారణం నీకు చెప్పాను, ఈ విషయం ఇంతటితో వదిలే. వరుణ్ అని పిలుస్తారు. నువ్వు ఇంకా ఎక్కువ మాట్లాడితే నాలో మరో వరుణ్ బయటికి వస్తాడు. అప్పుడు ఎలా ఉంటుంది అంటే, నన్ను నేను కోల్పోతాను. ముందు నన్ను జోకొట్టు, పడుకుంటాను అంటూ వసుంధర చేతిని పట్టుకుని పడుకున్నాడు. వీడికి మాటలు ఎక్కడ దొరుకుతాయో తెలియదు, కానీ అసలు కారణం చెప్పడం మానేసి నా మరణాల మీద నింద వేస్తున్నాడు అనుకుని ఆలోచిస్తూ వరుణ్కి జోకొట్టింది. ఏంటి, నిందలు ఎవరి మీదో వేశారని ఆలోచిస్తున్నావా? ఎక్కువ చించకు, ముందు నువ్వు పడుకో అంటూ పైకి లేచి, ఏంటి ముసలి, నిద్ర రావటం లేదా అని అడుగుతాడు. నిద్ర చెరిగిపోయిన సమాధానం చెప్పి మళ్ళీ నిద్ర రావటం లేదా అంటున్నావా? ఏంట్రా సన్నాసి అని అంటారు బామ్మగారు. వరుణ్ నవ్వి, పడుకోవే ముసలి, మార్నింగ్ నాకు అసలే ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. నువ్వు నన్ను తెల్లవారులు నిద్ర లేకుండా ఇలానే కూర్చోబెట్టేలా ఉన్నావే. వరుణ్ నెత్తి మీద మొట్టివేసి, చేసావులే, నువ్వు పడుకో, ఇంకా నేను వెళ్తాను అని అంటారు బామ్మ. ఎక్కడికి వెళ్ళేది? నువ్వు నా రూమ్లో పడుకో, నేను సోఫా మీద పడుకుంటాను. ఇలా అర్ధరాత్రి దెయ్యంగా ఇంట్లో నడిస్తే బాగోదే. అసలే నిత్య కంత్రిది, ఏ దెయ్యమో దొంగ అనుకుని నెత్తిన కొట్టినా ఒక్కటి వేసిందంటే నువ్వు నా పిల్లల్ని ఎత్తుకోకుండాని మీ ఆయన దగ్గరికి వెళ్ళి ఊసలు చెప్తావు. అదంతా అవసరమా? పద లోపల పడుకో. నీ పిల్లలు పెళ్లి చూసే వరకు నేను ఎక్కడికి పోతాను అంటూ ఒక్క నిమిషం ఆగి, వరుణ్, నువ్వు నిజంగానే పెళ్లి చేసుకుంటావా అని అడుగుతారు బామ్మ. చేసుకుంటాను, కానీ నాకు నచ్చిన అమ్మాయితో ఇప్పుడైతే పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు, చూద్దాం. వరుణ్ వైపు కోపంగా చూసి లోపలికి వెళ్ళి పడుకుంది. వరుణ్ వసుంధరకి దుప్పటి కప్పి వచ్చి సోఫాలో పడుకొని, అమ్మ నా ముసలి, నాకు తెలిసే నువ్వు వచ్చావంటే ఏదో ఒకటి చేస్తావని. నువ్వు ఎన్ని మాటలు చెప్పినా నేను అస్సలు మారను కదా అనుకుని పడుకున్నాడు. నందు, ఒకటి అడగనా అంటుంది లిల్లీ. బెడ్ మీద వాలి దిండుని గుండెలకు హత్తుకుని, ఏంటో నీ బాధ చెప్పు అంటుంది నందు. మధ్యాహ్నం నువ్వు చేసిన పని నాకు అస్సలు నచ్చలేదే అంటుంది లిల్లీ. నేనేం చేశాను? అదే, వరుణ్ దగ్గరికి వెళ్ళి చెవులో ఏదో చెప్పావు కదా. నువ్వు అసలు ఎప్పుడు ఏ అబ్బాయితోనూ అలా చేయలేదు కదా. మరి వరుణ్ దగ్గరికి వెళ్ళి అంత క్లోజ్గా చేసావంటే నువ్వు వరుణ్ని లవ్ చేస్తున్నావా అని అడుగుతుంది లిల్లీ. నందు కోపంగా లిల్లీ వైపు చూసి, నీ కంటికి నేను ఎలా కనపడుతున్నానే? సన్నగా బల్లిలా ఉన్నావు, కాకపోతే ఒంట్లో బ్లడ్ కంటే ఎక్కువగా పొగరుంది, దానికి తగ్గ బలుపు ఉంది, కాకపోతే మంచి మనసు మాత్రం లేదే అంటూ సోఫాలో కూర్చొని నందు వైపు చూసింది లిల్లీ. అప్పటికే నందు కోపంతో పూనకం వచ్చినట్టు ఊగిపోయి, నీకు ఈ మధ్య నా మీద సెటైర్లు వేయటం ఎక్కువైందే, తోక జాడించావంటే కత్తిరిస్తాను అంటుంది నందు. ముందు నువ్వు సోది ఆపి మ్యాటర్ చెప్పవే. వరుణ్ అంటే ఇష్టమా, లేదంటే అంతకు మించా? లిల్లీ, నీకు నిద్ర రావటం లేదా అంటుంది నందు. వస్తుంది, కానీ నా చిట్టి బుర్రలో ఈ క్వశ్చన్ అసలు నిద్ర రాకుండా చేస్తుంది, అందుకే అడుగుతున్నాను, చెప్పు. ఫేస్కి అతికించుకున్న కోపం, పొగరు రెండూ కూడా మాస్కులు పక్కన పెట్టి చెప్పవే. వరుణ్కి పడిపోయావా అని అడుగుతుంది లిల్లీ. నందు గట్టిగా నవ్వి, ఈ నందుకి ఎవరైనా పడాలి, కానీ నందు ఎవరికో పడిపోవడం ఏంటి? నువ్వు చెప్పినట్లు వరుణ్ నచ్చాడు కానీ. లిల్లీ షాక్ అవి, నందు, నీకు నిజంగా వరుణ్ నచ్చాడా అని అడుగుతుంది. నచ్చాడు అంటే తెలీదే, వాడిలో ఉన్న యాటిట్యూడ్ బాగా నచ్చేసింది. ఎందుకో నాకు తెలీదు, తన ముందు కోపంగా ఉన్న మనసు మాత్రం కంట్రోల్ తప్పుతుంది, అది కవర్ చేయడం కష్టమే అంటుంది నందు. లిల్లీ రెండు కనుగుడ్లు బయటికి వచ్చేలా మరీ చూస్తుంది. ఇప్పటి వరకు నందు ఏ అబ్బాయి కోసం ఇలా మాట్లాడలేదు, కానీ ఫస్ట్ టైం వరుణ్ కోసం మాట్లాడుతుంది. నందు, నువ్వేనా మాట్లాడుతుంది? అడిగావు, నా మనసులో ఉన్న మాటలు చెప్తుంటే నువ్వేంటి అలా షాక్ అవుతున్నావు? లిల్లీ ఒక్క ఉదుటిన పైకి లేచి నందు దగ్గరికి వచ్చి, నందు, నువ్వు వరుణ్ణి లవ్ చేస్తున్నావు నిజంగానా? లవ్ చేస్తున్నానని చెప్పడం లేదు, వాడు నచ్చాడు, అదే చెప్తున్నాను. నువ్వు లవ్ అనుకున్నా నాకు ఏం నష్టం లేదు అంటూ పొగరుగా ఫేస్ మీద కురుల్ని ఉఫ్ అంటూ, చెప్పు, ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా అని అడుగుతుంది. ఇంత పెద్ద షాక్ ఇస్తావని అస్సలు అనుకోలేదే, కాకపోతే నువ్వు వరుణ్కి పడిపోయావు, పెళ్లి చేసుకుంటావా?
నేను ఇంకా అంతవరకు ఆలోచించలేదు, చూద్దాం. ముందు ఏం జరుగుతుందో ఇప్పటికే నీకు చాలా క్లారిటీ ఇచ్చాను. పడుకుంటావా లేదంటే నా చేతుల్లో దెబ్బలు తింటావు. లిల్లీ బుర్ర గోక్కుంటూ, ఓరి దేవుడా, ఇది వరుణ్కి పడిపోయింది. అక్కడ వరుణ్ దీనిని యాక్సెప్ట్ చేస్తాడా? వాడు చేయకపోయినా దీని టాలెంట్తో పడేస్తుంది. దీని గురించి నాకెందుకు తెలీదు అని అనుకుంటూ ఉంటుంది లిల్లీ. బెడ్ మీద పడుకున్న నందు రెస్టారెంట్లో జరిగిన సీన్ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. వరుణ్ మీద పడిపోవటం, అతను సీరియస్గా తిట్టడం, తన దగ్గరికి వెళ్ళటం, ఇవన్నీ ఒక్కటొక్కటిగా తలుచుకొని తనలోని తాను నవ్వుతుంది. ఇంతలో సురేంద్ర ఫోన్ రావటంతో, చెప్పండి డాడ్, ఏం చేస్తున్నారు అని అంటుంది. వర్క్ అవింది, ఇప్పుడే ఇంటికి వచ్చాను. అది సరే, మధ్యాహ్నం ఎందుకు కాల్ కట్ అవ్వింది? నేను మళ్ళీ చేశాను, నువ్వెందుకు లిఫ్ట్ చేయలేదు అని అడుగుతారు. ఫోన్ సైలెంట్లో పడిపోయింది డాడ్, అందుకే చూసుకోలేదు అంటుంది నందు. తిన్నావా నందు? హా, మీరు తిన్నారా అని అడుగుతుంది నందిని. తిన్నాను. ఇంకేంటి విషయాలు? ఎలా ఉంటుంది అక్కడ? ప్రస్తుతానికైతే పర్వాలేదు డాడ్. అయినా ఇక్కడ ఉంది సురేంద్ర కూతురు కదా, నాతో అందరూ ఎలా ఉంటారో మీకు తెలీదా డాడ్ అంటుంది నందిని. ఏంటో ఈరోజు నందు గొంతులో ఏదో ఆనందం కనిపిస్తుంది. ఏంటి సంగతి అంటాడు. ఏం లేదు డాడ్, ఏమన్నా ఉంటే మీకే చెప్తాను. ఈ మధ్య వరుణ్ అనే కుర్రాడు మన కంటికి బాగానే కనిపిస్తున్నాడు. సురేంద్ర నవ్వి, ఏంటి విషయం, నచ్చాడా అని అడుగుతాడు. ప్రస్తుతానికి డాడ్, చూద్దాం. ఇంకా పూర్తిగా లవ్ లేదుగా. నువ్వు నచ్చకుండా ఎలా ఉంటావు? తప్పకుండా నచ్చుతావు అంటారు సురేంద్ర గారు. వాడు యాటిట్యూడ్ చూస్తే నాకు భయం వేస్తుంది డాడ్. అనకూడదు కానీ మహా ముదురులా ఉన్నాడు. మధ్యాహ్నం నేను ఏదో కాల్ స్లిప్ అవి మీద పడితే నా మీద పెద్ద హైరాణ చేశాడు. వాడు కళ్ళల్లో కోపం చూడాలి, పచ్చగడ్డి కూడా ఒకేసారి బగ్గుమంటుంది. అంతలా ఉన్నాడు అని చెప్తున్నాను. అంతలా ఉన్నాడని చెప్తున్నావు, మరి నీకు ఎలా నచ్చాడు? ఇంతకీ అబ్బాయి చూడడానికి ఎలా ఉన్నాడు అని అడుగుతాడు. హీరోని మాస్గా ఉంటాడు, లుక్ చూస్తే క్లాస్. కానీ ఆ అబ్బాయి గారి డీటెయిల్స్ అయితే మనకి ఇంకా తెలీదు. జస్ట్ నచ్చాడు అంతే డాడ్ అంటుంది. పోనీలే, నీకు నచ్చాడంటే మాటలు కాదుగా. హహహ డాడ్, ఇక్కడ చిత్రం ఏంటంటే వాడికి అసలు అమ్మాయి అంటేనే చిరాకు. మీద పడనందుకే సునామీ బయటకు తీశాడు. ఇంకా లవ్ అంటే నాకు తెలిసి ప్రపంచం అంతా తలక్రిందులుగా చేస్తాడు. ఇదే అయితే ముమ్మాటికి నిజం. ఎప్పుడు లేని నందు వరుణ్ కోసం అంతలా చెప్తుంటే సురేంద్ర ఆలోచిస్తాడు. సరే నందు, మార్నింగ్ మాట్లాడుకుందాం, లేట్ అవ్విందిగా, పడుకో అని అంటాడు. గుడ్ నైట్ డాడ్ అంటూ కాల్ కట్ చేసి బెడ్ మీద పడుకొని ఆలోచిస్తుంది. ఏంటో ఈ వరుణ్ నచ్చాడు, నాకే చిత్రంగా ఉంది. వాడు నచ్చాడంటే మా డాడ్ ఎంత షాక్ అవ్వాడో. కాల్ కట్ చేసిన సురేంద్ర తన పిఏకి కాల్ చేసి, చెప్పు, తెలుసుకున్నావా డీటెయిల్స్ అని అడుగుతాడు సురేంద్ర. ఎస్ సార్, తెలుసుకున్నాను అంటూ వరుణ్ డీటెయిల్స్ అన్నీ చెప్తాడు. అంతా విన్నా సురేంద్ర, సరే ఉంటాను అంటూ కాల్ కట్ చేసి పిఏ పంపిన వరుణ్ ఫోటో చూసి, ఈ వరుణ్ అంటే బిజినెస్లో నన్ను కూడా ఓడించాడు, తెలివైన మనిషి. ఇంతకు ముందు వరుణ్ కోసం విన్నాను, మంచోడు. చూద్దాం, అమ్మాయి నచ్చింది అని చెప్పిందిగా, ఏం జరుగుతుందో చూడాలి. జాబ్ చేస్తానని చెప్పి వరుణ్తో లవ్లో పడుతుంది. అసలు నందు వరుణ్ కోసం చెప్పడమే పెద్ద షాక్, పైగా నచ్చాడు అంటుంది. ఏం చెప్తుందో అనుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్ళాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.